మోదీ రాజీనామా చేసేస్తున్నాడు. ఆయన ఇథియోపియా, జార్డన్ ఇంకా ఒమన్ నుంచి తిరిగి రాగానే 19th డిసెంబర్ తర్వాత ఖచ్చితంగా మోదీ రాజీనామా చేస్తున్నాడు. నేను వాళ్ళందరికీ ఏమని చెప్తున్నానంటే, ఏమైనా తెలుగుండి మాట్లాడతారా మీరందరూ అని చెప్పి నేను ఒక ప్రశ్న ఇస్తున్నా. ఎందుకంటే ఏది దేశంలో నడిచినా అది రాజ్యాంగబద్ధంగా నడుస్తుంది, లా అండ్ ఆర్డర్కి కట్టుబడి నడుస్తుంది. మీ గాసిప్ సైకిల్స్కి కాదు బ్రదర్, ఇది గుర్తు చేసుకోవాలా. ఇవాళ అసలు పవర్ అనేది భారతదేశంలో ఎట్లా వర్కౌట్ అవుతుంది అని అంటే, ప్రైమ్ మినిస్టర్ అనేది కంప్లీట్గా లోక్సభ యొక్క మెజారిటీని బట్టి ఆయన పదవి డిసైడ్ అవుతుంది. బర్త్డే పార్టీలు చేసుకున్నంత మాత్రాన కాదు. మీకు అర్థమవుతుంది ఇప్పుడు నెక్స్ట్ చిట్టాలలో ఏమేమి ఉంటుందో. ఇదంతా బర్త్డే పార్టీల వల్ల కాదు, లోక్సభ మెజారిటీ వల్ల ప్రధానమంత్రి పదవి అనేది డిసైడ్ అవుతుంది. రిజైన్ చేస్తారు, అసలు రిజిగ్నేషన్ చేయలే మోదీ గారు. ఇంతవరకు ఎవడు నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టేంత జుర్రత్ కూడా చేయలే. అట్లీస్ట్ బీజేపీలో ఏమన్నా బగావత్ నడుస్తుందా, ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ నడుస్తుందా అంటే అది కూడా లేకపోయా. బీజేపీ పార్లమెంటరీ ప్లస్ ఎన్డీఏ నంబర్స్ మంచిగా ఉన్నాయి. మోదీ గారు మాత్రం రిజైన్ చేస్తున్నారు. ఏడికేం రిజైన్ చేస్తుండ్రు అనేది నాకు ఇంతవరకు అర్థం కాదు.